నమస్కారం స్నేహితులారా, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ మీద ఆల్ పై ట్యాప్ చేయండి. నమస్కారం. డైలీ పంచాంగం రాశి ఫలితాలకు స్వాగతం. ఆగస్టు 15, 2026 శనివారం రోజున మీ రాశికి గ్రహాల ప్రభావం ఎలా ఉండబోతుంది? ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక పరిస్థితి, కుటుంబం, ప్రేమ, ఆరోగ్య విషయంలో ఎలాంటి ఫలితాలు కనిపిస్తున్నాయి? ముఖ్యంగా ఈరోజు ప్రతి రాశి వారు చేయాల్సిన చిన్న పరిహారం ఏమిటి? ఇవన్నీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే చివరిలో అదృష్టం కలిసొచ్చే రాశులకు సంబంధించిన ముఖ్యమైన సూచన కూడా చెబుతాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీది ఏ రాశి వారు ఉంటారో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ముందుగా మేషరాశి వారికి ఈరోజు మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిని పూర్తి చేయాలనే పట్టుదల పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. పై అధికారుల నుండి ప్రశంసలు రావచ్చు. వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. గతంలో ఆగిపోయిన ఒక పని మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. ఆర్థికంగా డబ్బు విషయంలో జాగ్రత్త అవసరం. అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. కుటుంబ సభ్యులతో చిన్న విషయాలలో వాదనలు రాకుండా మాటలలో ఓర్పు పాటించండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు హనుమంతుడిని స్మరించి ఓం హనుమతే నమః అని 11 సార్లు జపించండి. అంతా మేలు జరుగుతుంది. వృషభ రాశి ఫలితం. ఈరోజు వృషభ రాశి వారికి అనుకూలమైన మార్పులు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. మీ పనిని గుర్తించే వ్యక్తులు కనిపిస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు రావచ్చు. ముఖ్యంగా గతంలో పరిచయం ఉన్న వ్యక్తి ద్వారా ప్రయోజనం కలిగే సూచనలు ఉన్నాయి. డబ్బు విషయంలో కొంత ఊరట లభిస్తుంది. రావాల్సిన డబ్బు చేతికి వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభిస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శుక్రగ్రహ అనుగ్రహం కోసం తెల్లని పువ్వులతో అమ్మవారిని పూజించండి. మిథున రాశి ఫలితం. మిథున రాశి వారికి ఈరోజు ఆలోచనలు వేగంగా పనిచేస్తాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. మీరు చెప్పే మాటలు విలువ పెరుగుతుంది. ఇంటర్వ్యూలకు సిద్ధమవుతున్న వారికి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. పత్రాలు, ఒప్పందాలు జాగ్రత్తగా పరిశీలించండి. ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. అయితే అనుకోని చిన్న ఖర్చు రావచ్చు. ప్రేమ విషయాలలో అపార్థాలు రాకుండా మనసులో ఉన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం మంచిది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: వినాయకుడిని పూజించి ఒక గరిక సమర్పించండి. కర్కాటక రాశి ఫలితం. కర్కాటక రాశి వారికి ఈరోజు కుటుంబానికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా మారుతాయి. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు పరిస్థితిని చక్కగా నిర్వహిస్తారు. మీ సహనం మీకు విజయాన్ని అందిస్తుంది. వ్యాపారస్తులు కొత్త పెట్టుబడుల విషయంలో తొందరపడకండి. ఆర్థిక విషయాలలో 1-2 సార్లు ఆలోచించండి. కుటుంబ పెద్దల సలహా మీకు ఉపయోగపడుతుంది. దూరంగా ఉన్న వ్యక్తి నుంచి శుభవార్త వినే అవకాశం ఉంది. ఆరోగ్య విషయంలో విశ్రాంతి ప్రాధాన్యత ఇవ్వండి. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఈరోజు శివుడికి నీటితో అభిషేకం చేసి ఓం నమఃశివాయ అని 11 సార్లు జపించండి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మీ నాయకత్వ లక్షణాలు ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఇతరులతో కలిసి చేసే పనులలో ప్రయోజనం ఉండవచ్చు. ఆర్థికంగా మెరుగుదల కనిపిస్తుంది. అయితే వచ్చిన డబ్బును మొత్తం ఖర్చు చేయకుండా కొంత పొదుపు చేయండి. కుటుంబంలో మీ మాటకు గౌరవం పెరుగుతుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: ఉదయం సూర్యుడికి నీటిని సమర్పించి సూర్యాయ నమః అని 11 సార్లు జపించండి. కన్యా రాశి ఫలితం. కన్యా రాశి వారికి ఈరోజు శ్రమకు తగిన ఫలితం లభించే రోజు. ఉద్యోగంలో పెండింగ్లో ఉన్న పనులు
పూర్తి అవుతాయి. మీపై ఉన్న బాధ్యతలను చక్కగా నిర్వహిస్తారు. వ్యాపారంలో లాభాలు రావచ్చు. కొత్త కస్టమర్లు పరిచయం ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థికంగా మంచి స్థితి కనిపిస్తుంది. అయితే అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం విషయంలో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షలు లేదా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈరోజు మంచి రోజు. మీరు చేయవలసిన చిన్న పరిహారం: గణపతిని పూజించి పేదవారికి లేదా అవసరమైన వారికి పచ్చి పెసలు దానం చేయండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు ప్రత్యేకంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు రావచ్చు. ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలకు సంబంధించిన శుభవార్త వినే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు లేదా కొత్త పరిచయాలు లాభాన్ని తీసుకురావచ్చు. ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రేమలో ఉన్నవారు అనుకూల సమయం, కుటుంబం కూడా సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: అమ్మవారికి తెల్లని పువ్వులు సమర్పించి ఒక దీపం వెలిగించండి. వృశ్చిక రాశి ఫలితం. వృశ్చిక రాశి వారికి ఈరోజు పట్టుదలతో ముందుకు వెళ్లాల్సిన రోజు. ఉద్యోగంలో కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు అనుకున్న పనిని సాధించగలుగుతారు. వ్యాపారంలో పోటీ పెరగవచ్చు. ఇతరుల మాటలు విని తొందర నిర్ణయాలు తీసుకోకండి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అవసరమైన ఖర్చులు మాత్రమే చేయండి, మంచిది. కుటుంబంలో చిన్న అపార్థాలు రావచ్చు. ప్రశాంతంగా మాట్లాడితే సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: హనుమంతుడిని దర్శించుకొని ఎర్రటి పువ్వులు సమర్పించండి. ధనుసు రాశి ఫలితం. ధనుస్సు రాశి వారికి ఈరోజు అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సమాచారం అందవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు కనిపిస్తాయి. వ్యాపారంలో విస్తీరణ గురించి ఆలోచించే వారికి అనుకూలమైన సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా లాభం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా గతంలో పెట్టిన ప్రయత్నానికి ఇప్పుడు ఫలితం రావచ్చు. ప్రయాణ సూచనలు ఉన్నవి. దూర ప్రాంతముల నుంచి శుభవార్త వచ్చే అవకాశం కూడా ఉంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: గురువును స్మరించి పసుపు రంగు వస్తువులను దానం చేయండి. మకర రాశి ఫలితం. మకర రాశి వారికి ఈరోజు కష్టపడితే ఫలితం తప్పకుండా లభిస్తుంది. ఉద్యోగంలో మీ బాధ్యతలు పెరగవచ్చు. మొదట ఒత్తిడిగా అనిపించిన తర్వాత అదే మీకు మంచి గుర్తింపు తీసుకురావచ్చు. వ్యాపారస్తులు పాత బకాయిలను వసూలు చేసుకునే అవకాశం ఉంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరమైన పెట్టుబడులు చేయకండి. కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శనిదేవుని స్మరించి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు కొత్త ఆలోచనలు విజయానికి దారి తీస్తాయి. ఉద్యోగంలో మీ క్రియేటివ్ ఆలోచనలకు మంచి స్పందన వస్తుంది. కొత్త ప్రాజెక్టులలో అవకాశం లభించవచ్చు. వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషించే వారికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా ఊహించని ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. అయితే ఇతరుల మాట విని డబ్బు పెట్టుబడి పెట్టకండి. స్నేహితుల నుంచి మంచి సహాయం లభిస్తుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శివుడిని పూజించండి. మీనరాశి ఫలితం. మీనరాశి వారికి ఈరోజు కొన్ని కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడవచ్చు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు క్రమంగా తగ్గుతాయి. పై అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారస్తులకు లాభదాయకమైన అవకాశం రావచ్చు. కొత్త వ్యక్తులతో పరిచయం భవిష్యత్తులో ఉపయోగపడుతుంది. ఆర్థికంగా స్థిరత్వం పెరుగుతుంది. రావాల్సిన డబ్బు విషయంలో శుభవార్త అందవచ్చు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. మీరు చేయవలసిన చిన్న పరిహారం: శ్రీ మహావిష్ణువును స్మరించి పసుపు పువ్వులతో పూజ చేయండి. ఇలా 15 ఆగస్టు 2026 శనివారం రోజున 12 రాశుల ఫలాలు. ఈరోజు మీ రాశి ఫలితం మీకు ఎలా అనిపించిందో కామెంట్లో మీ రాశి పేరు తప్పకుండా రాయండి.
మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలాల పంచాంగ జ్యోతిష్య సమాచారం కోసం మన డైలీ పంచాంగం రాశి ఫలితాలు తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను నొక్కండి.